హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం శాశ్వతమైన వాటిపైన మనసు నిలిపిన వారు, పరిశుద్ధులుగా ఉండగోరిన వారు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనే విషయాల మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఉండకూడదు, చేయకూడని పనుల్లో మనం ఒక 11 పాయింట్స్ తెలుసుకున్నాం కదా. అయితే ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండగోరిన వారు ఎలా ఉండాలన్నది ఈరోజు మనం 8 పాయింట్లు చూద్దాం. ఇవి బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఎపిసిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటాయి. ఈ మాటలన్నీ దేవుడు అక్కడ క్లియర్గా రాయించాడు. అయితే మీకు సింపుల్గా నేను చెప్తున్నాను అనమాట. 1వ పాయింట్ ఏంటంటే, అన్నిటిలో మనం వివేకం కలిగే నడుచుకోవాలి. 2వ పాయింట్, ప్రభు కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. 3వ పాయింట్, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. 4వ పాయింట్, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. 5వ పాయింట్, ప్రభువుకి అనుకూలంగా మనం నడుచుకోవాలి. 6వ పాయింట్, దేవుని మార్గంలో నడుచుకోవాలి. 7వ పాయింట్, సత్యం అనుసరించి మనం నడుచుకోవాలి. 8వ పాయింట్, సజ్జనుల మార్గంలో నడుచుకోవాలి. సో ఇవన్నీ నేను పాటిస్తున్నా, మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా అందరం మనం ఇవన్నీ పాటించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి దేవుడు చెప్తున్నాడు కదా. సో దేవునిలో మనం నిలకడగా ఉండి పరిశుద్ధులంగా ఉండగలిగినప్పుడు ఇవన్నీ మనం చేయగలుగుతాం, ఇలా ఉండగలుగుతాం. దేవునితో సహవాసంలో, దేవునిలో అంటుకట్టబడతాం, ఫలించగలుగుతాం. థ్యాంక్ యూ.